హాయ్ నమస్తే, నేను మీ నందిని. వెల్కమ్ బ్యాక్ టు నందిని రమేష్ వరల్డ్. ఈరోజు మనం ఇంట్లోనే చాలా సింపుల్గా చాలా టేస్టీగా బెండకాయ టమాటా పులుసు ఎలా చేయాలో చూద్దాం. ఇంట్లో ఉన్న సాధారణ పదార్థాలతోనే చాలా తక్కువ టైంలో చేసుకోవచ్చు. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇలాంటి రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. దీనికోసం ఫస్ట్ ఒక కడాయి పెట్టుకొని ఇందులో ఒక 5 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత బెండకాయలను ఈ సైజులో కట్ చేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకుంటూ ఇవి ఫ్రై చేసుకుంటూ ఉండాలి. బెండకాయలు కొంచెం ఎర్రగా వేగేంత వరకు ఇలా కలుపుకుంటూ ఉండాలి. చూడండి, కాసేపటికి మనకు బెండకాయలు ఇలా కొంచెం వేగిన తర్వాత వీటిని తీసి ఒక ప్లేట్లో పెట్టుకోండి. ఇప్పుడు ఇదే ప్యాన్లో 4 మీడియం సైజ్ ఆనియన్స్ చిన్న పీసెస్ కింద కట్ చేసి వేసుకోవాలి. నాలుగు పచ్చిమిర్చి కూడా పొడవుగా కట్ చేసి వేసుకొని ఆనియన్స్ మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటూ ఉండాలి. చూడండి, కాసేపటికి ఆనియన్స్ ఇలా వేగిన తర్వాత ఇందులో ఒక 6 మీడియం సైజ్ టమాటాస్ చిన్న పీసెస్ కింద కట్ చేసి వేసుకోవాలి. దీనికి టమాటాస్ కొంచెం ఎక్కువగానే పడతాయి. మనకు టమాటా త్వరగా మగ్గాలంటే కొంచెం టేస్ట్కి సరిపడినంతగా సాల్ట్ యాడ్ చేసుకొని ఇది ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాలు కుక్ చేసుకుందాం. చూడండి, 10 నిమిషాల తర్వాత మనకి టమాటా అంతా బాగా మగ్గిపోయింది కదా. ఇప్పుడు ఇందులో 2 స్పూన్స్ కారం యాడ్ చేసుకొని ఇదంతా ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఆల్రెడీ మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న బెండకాయలు ఇందులో వేసేసుకోవాలి. ఉప్పు కారం బెండకాయలకు బాగా పట్టేంత వరకు ఒక 10 నిమిషాలు మూత పెట్టి కుక్ చేసుకుందాం. చూడండి, బెండకాయకు కూడా ఉప్పు కారం బాగా పట్టి ఆయిల్ సెపరేట్ అయింది కదా. ఇదంతా ఒకసారి కలుపుకొని ఇందులో కొంచెం చింతపండు రసం వేసుకోవాలి. చూడండి, ఇది సరిపోతుంది ఈ క్వాంటిటీ. ఇప్పుడు ఇదే కప్పుతో చింతపండు రసం ఎంత తీసుకున్నామో అంతే వాటర్ తీసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా ఒకసారి కలుపుకొని మూత పెట్టి మరో 10 నిమిషాలు కుక్ చేసుకుందాం. చూడండి, మనకు కాసేపటికి బెండకాయ పులుసు ఇలా కుక్ అవుతుంది. ఇదంతా ఒకసారి ఇలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసేయండి. ఈజీగా ఇంట్లో ఉన్న పదార్థాలతోనే ఈ బెండకాయ పులుసు టేస్టీగా చేసుకోవచ్చు. ఈ రెసిపీ మీకు కూడా నచ్చితే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందన్నది కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మరి కొంతమందికి షేర్ చేయండి.